మన ప్రభువును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయములో మనం చూస్తే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదనను. దేవుడు మనకి ఇచ్చే రక్షణ, ఆయన చూపించిన ప్రేమ, ఆయన లోకంలోకి వస్తూ నూతన సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం, మనకి ఇచ్చిన బహుమానం రీతిగా ఉంటుందో మనం చూడాలంటే, ఒక కోర్టు ప్రాంగణంలో ఒక మైనర్ బాలికని తీసుకొచ్చారు. ఆమె చేసిన దోషం ఏంటి? ఒక కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంది, చిన్న యాక్సిడెంట్ చేసింది, కోర్టులో నిలబెట్టారు. చిన్న యాక్సిడెంట్ కాబట్టి ఏమైనా పెనాల్టీ వేస్తారంటే, ఆమె మైనర్ బాలిక కాబట్టి ఆమెకి లైసెన్స్ కూడా లేదు. అటువంటి సమయంలో డ్రైవింగ్ చేయడం తప్పు. ఇటువంటి దానికి ఎటువంటి శిక్ష వేస్తారో తెలియదు. ఆ సమయంలో ఆమె యొక్క తండ్రి జడ్జి స్థానంలో ఉన్నాడు. ఆమె ఏమనుకుంటుంది? నాన్న ఎన్నిసార్లు చెప్పినా వినకుండా డ్రైవింగ్ చేస్తున్నాను కాబట్టి ఇవాళ నేను దొరికిపోయాను, నాకు శిక్ష వేస్తాడు. ఆయన చాలా నీతిమంతులు అనిపించుకోవాలి కాబట్టి ఆయన నాకు కూడా శిక్ష వేసి అందరి ముందు చాలా గొప్పగా ఆయన పేరు ప్రఖ్యాతులు పొందాలనుకుంటాడు. ఎందుకని మొదటి నుంచి తండ్రి చెప్తున్నాడు, అమ్మా ఇంకా నీకు సమయం ఉంది, ఇంకా సక్రమంగా డ్రైవింగ్ రాలేదు, వద్దంటే వినకుండా తండ్రి తెలియకుండా వెహికల్ తీసుకెళ్ళినప్పుడు జరిగిన ఉదంతం. కాబట్టి ఆమెకి తండ్రి పైన ఏమి అభిప్రాయం ఉంది? ఎప్పుడు కూడా నన్ను నిరోధిస్తాడు, లేకపోతే ఈయన ఎప్పుడు కూడా నేను చేస్తా నమ్మడు అనుకుని ఏదో ఆవేశంలో తీసుకెళ్ళింది. కానీ ఆవేశంలో చేసిన క్రియ వల్ల ఇప్పుడు నిలబడినప్పుడు తండ్రి వచ్చి ఆమెకు ఏదైనా సాయం చేస్తాడనే బదులు ఆయనే జడ్జిగా ఉన్నాడు. జడ్జిగా ఉంటే ఆయనకి అప్పటి నుంచి అంతకుముందు నుంచి ఎంతో పేరు, ఇంట్లో కూడా ఆయన అంతా చాలా డిక్టేటర్షిప్ ఉంటుంది. ఇది ఆమె అభిప్రాయాలు. కాబట్టి ఇప్పుడు నాకు తప్పకుండా ఈయన శిక్ష వేస్తాడు. ఇటువంటి తండ్రికి కూతునైన నాకు ఆయన జడ్జి వచ్చినందుకు తప్పదు. అంతేగాని ఆమె ఏమి చేసింది? అంతగా తండ్రి చెప్తున్నా లక్ష్య పెట్టకుండా తన మీద నమ్మకంతోనూ తండ్రి ఎప్పుడు ఆ రీతిగా చెప్తాడు అనుకును ఏదో రకంగా వెళ్ళిపోయి తన సముద్రాలను చేద్దాం అనుకుంది. కానీ తండ్రి మాట వెళ్ళినందుకు ఆ పరిస్థితులు వచ్చినాయి. ఆర్గ్యుమెంట్స్ అన్ని జరిగినాయి. జడ్జి గారు తీర్పు విషయాన్ని అంతా తెలుసుకున్నాడు. ఈమె మైనర్ బాలిక, ఇంకా లైసెన్స్ అన్ని ఇవ్వకముందు వెళ్ళటం కూడా తప్పే, ఆ రీతికి వెళ్ళి చేయటం కూడా తప్పే అని ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఇటువంటి ప్రమాదం చేస్తే ఆ దేశంలో శిక్షా స్మృతి ప్రకారం 10 కొరడా దెబ్బలు కొట్టాలి. ఇక తప్పకుండా 10 కొరడా దెబ్బలు విధిస్తాడు. ఆ కొరడా దెబ్బలు తిరిగిన తర్వాత బతికితే బతుకుతాను, లేకపోతే లేదు. లేకపోతే అనుకుని ఆమె తండ్రి పని ఇంకా ద్వేషం పెంచుకునే ఉంది. ఆయన తీర్పు రాసి ఆ తీర్పు కాపీ ఆ కింద గుమాస్తాకి ఇచ్చి అమలుపరచమన్నాడు కోర్టులో. సరే, ఆయన క్రమంగా దిగి వచ్చేసి ఆ కూతురు దగ్గరికి వచ్చాడు. తండ్రి వచ్చి ఆమెకు ఆ జడ్జి కోర్టు అవన్నీ తీసి ఇచ్చి, అమ్మ ఒకడికి వెళ్ళి కూర్చోమని. అదేంటి? శిక్ష అమలు చేయాలి కదా. శిక్ష అమలు చేయడానికి గుమస్తా వచ్చి ఆ తీర్పును అమలు చేయడానికి లోపలికి తండ్రి కూతురు రమ్మన్నప్పుడు ఆమె అనుకుంటుందంట, అంటే నేను కొట్టడం కూడా నేను చూస్తాకు వస్తున్నాడని. కానీ అప్పుడు ఆమె పక్కన కూర్చోమని ఆ కొరడా దెబ్బలో ఆయన భరించాడు. ఏమని ఆయన తీర్పులు ఇచ్చాడు? ఆమె మైనర్ బాలిక కాబట్టి ఆమెను సక్రమైన రీతిలో ఉంచనందుకు, లేకపోతే ఆమె పైన నేరము ఆమె తండ్రి భరించాలని తీర్పు రాసి ఆ తీర్పు అమలు చేయడానికి వచ్చి ఆ శిక్షకు సిద్ధమయ్యాడు. అప్పుడు ఆ విషయం తెలుసుకున్న ఆమె ఎంతగానో ఏడ్చింది, నాన్న ఈ శిక్ష నీకు పడింది కాదు, నీవు కావాల్సుకుని వేసుకున్నావు. ఇది నాకు పడవలసిన శిక్ష, నేను చేసిన తప్పే, ఇంకా ముందు ఎప్పుడు చేయను, నువ్వు ఈ శిక్షను అనుభవించడానికి లేదు. ఎంతగానో ఏడ్చినా, అమ్మా ఈ సమయానికి ఇది తగినది, ఈ నిమిత్తం జరగని, నీతి యావత్తు ఈ రీతిగా జరగవలసిందే అని ఆ శిక్షను అమలు చేసుకుని ఆయన భరించి వచ్చాడు. అయితే ఆమెలో అన్నిటికీ కూడా అటువంటి పొరపాటు చేయని, ఇంకా ఎటువంటి పొరపాటు చేయలేని తండ్రి ఏమి చెబుతాడో దాంట్లో ఎంతో న్యాయము, నిర్ణయం, నీతి ఎంతో జీవితానికి కావాల్సిన ప్రతిదీ ఉందని గ్రహించి తన జీవితాన్ని మార్చుకుంది. కాబట్టి ఆయన ఎందుకని ఆ శిక్షకు సిద్ధమయ్యాడంటే, ఆమె శిక్ష అమలు చేసి క్రమబద్ధం చేయాలనుకుంటే ఆమె మరింతగా ద్వేషం పెంచుకునే ఉండేది. తర్వాత ఆ శిక్షలో తన కూతురు భవిష్యత్తు చాలా ఉంది. ఆ శిక్ష అమలు పరిస్తే ఏమైపోతుందో తెలియదు. కానీ ఆమె ఆ విషయం నుంచి మార్పు చెందడానికి వేసే శిక్ష
నిజంగా ఆమెలో మార్పు తెచ్చేది ఏది? తను భరిస్తే ఆమె తండ్రి యందు విశ్వాసాన్ని, నమ్మకాన్ని మరింతగా పెంచుకుంటుంది. కాబట్టి పరలోక తండ్రి కూడా రక్షకుడిగా ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే, మనం ఎంతగా పాపం చేసి ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం పొందలేకపోతున్నాం. మన పాపాన్ని మనం తెలుసుకుని కూడా మేము పాపులం కాదనుకుంటున్నాం. లేకపోతే ప్రాయశ్చిత్తం పొంది తిరిగి మనం ఆయన సన్నిధికి వెళ్ళలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు ఇక తప్పదు, ఈ పాపంలో పడి ప్రాయశ్చిత్తం చేసుకొని నా దగ్గర రాలేడు. కాబట్టి నేనే ఈ లోకంలోకి వెళ్ళి నా కుమారుని రక్షించుకోవాలి, నా కుమార్తెను రక్షించుకోవాలి. కాబట్టి వారు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వచ్చిన రక్షకుడు ఆ జడ్జి గారు ఏ రీతిగా కుమార్తె విషయంలో తను ఆ శిక్ష అనుభవిస్తే, ఆ శిక్ష కుమార్తె అనుభవించి బయటపడేది ఎప్పుడు? లేకపోతే ఆ శిక్షను ప్రాయశ్చిత్తం చేసుకుని తను నిజంగా మార్పు చెందుతుందా? చెందలేదేమో. లేకపోతే ఆ శిక్షను భరించలేదేమో. అటువంటి ప్రాయశ్చిత్తం చేయలేని పాపంలో ఉన్నాము. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ప్రతి పాపాన్ని చేస్తూ, ఈ సంవత్సరం మనము ఈ పాపం నుంచి తొలగిపోలేదు, మరొక సంవత్సరం వెళ్దామని దేవుని సన్నిధిలో మొదలుపెడుతున్నాం. కాబట్టి మళ్ళీ తిరిగి అదే పాపం చేస్తున్నాం. ఆ రీతిగా కాకుండా యేసుక్రీస్తు ఒక్కసారి మన గురించి తానుగా బలిగా వచ్చి మన పాపాలన్నింటినీ క్షమించి ఎప్పుడైతే ఆ మార్పు చెందాలని ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడైతే ఆ కుమార్తె తండ్రి తన గురించి ఆ రీతిగా మరి యొక్క ఆ శిక్షకు సిద్ధమయ్యాడు, తన యొక్క ప్రాయచిత్తాన్ని ఆయన చేశాడు, అటువంటి ప్రాయచిత్తాన్ని చేయడానికి వచ్చిన తండ్రి యొక్క ప్రేమను ఆమె గమనించి, తండ్రి అంతకుముందు చెప్పిన ప్రతి విషయం కూడా తన యొక్క భవిష్యత్తు గురించి, నీతిమత్వం గురించి మరి ఎంతగానో మరి తండ్రి ఆవేదన అర్థం చేసుకుని మార్పు చెంది మరి అన్నింటికీ ఆ పాపం చేయకుండా, అటువంటి పాపం పడకుండా మరి ఆమె యొక్క జీవితాన్ని కొనసాగించగలిగింది. ఆ రీతిగా మరి మనుషులకై దేవుడు చేస్తున్న మరి యొక్క క్రియకై ఆయన సిద్ధమై లోకంలోకి రక్షకుడు వచ్చినప్పుడు మనము పాపభూషితమైన జీవితాన్ని నుంచి మార్పు చెంది ఆయన రాక మన యొక్క ప్రాయచిత్తానికి వస్తున్నాడు. కాబట్టి ఇక ముందు కాలంలో మన జీవితాన్ని సక్రమ రీతిలో నీతిమత్వంతో ఉండాలని, నూతనత్వంగా మనం ఎదగాలని, నూతన జీవితంతో మనం దేవుని సన్నిధికి నిత్యవారసులు ఎదగాలని దేవుడు కోరుతూ ఈ లోకంలోకి రక్షకుడుగా వచ్చిన ఆ రక్షణ భాగ్యం మనందరికీ కలిగినది. కాబట్టి కొత్త సంవత్సరంలో మరి ఆ రక్షణ భాగ్యంతో, నూతనత్వంతో, నూతన నిర్ణయాలతో నిత్య నూతనంగా దేవుని సన్నిధికి మనం ఎదగాలి.